హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 14 అమ్మ ఇంకా అయిపోయింది. రేపు ఒక్కరోజే ఇంకా మన బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష శ్రీముఖి వచ్చిన వెంటనే అక్కడ బాంది హస్తి నస్తూ ఆ పాట ఉంటుంది, ఆ సాంగ్ పాడుతుంది. కనుక ఈ 15 మెంబర్స్ వచ్చారు. వందలాది మందిలో 15 మెంబర్స్ వచ్చారు. 2 ఎలిమినేట్ అయ్యారు. మిగతా 13 మెంబర్స్ వీళ్ళ జర్నీ ఎలా ఉంటుందో చూసిన హైలైట్ అనిపిస్తుంది అంటారు. అందరు వస్తారు, అందరు వచ్చి ఇంకా డ్యాన్స్ చేస్తారు. అందరికి వచ్చిన జ్యూరీస్ కూడా వస్తారు. ఇంకా అందరికి వచ్చినాక ఆల్ ద బెస్ట్ అని చెప్తారు. కానీ అందరు శ్రీముఖ మాట్లాడుతుంది. ఆడియన్స్ పోల్ కొన్ని మేము తీసుకొని కొంతమంది మేము బిగ్ బాస్ హౌస్లో పంపించాలని అనుకుంటున్నాం అని చెప్తుంది. ఎవరు? శ్రీముఖి. వాళ్ళందరూ షాక్ అవుతారు. అవునా అని ఒక థాట్ ఉంటుంది. బిగ్ బాస్లో అందరినీ ఒక్కొక్కరిని పిలిచి ఓకే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని పిలిచిన తర్వాత ఇక్కడ వర్తి అన్వర్తి అని ఒక గేమ్. అది ఫస్ట్ హరీష్ గారు ది మోస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆయన హరీష్ గారు రావాలి అని. హరీష్ గారు మీరు ఎందుకు పడితే అవతల ఎందుకు కనబడితే చెప్పండి అంటారు. నేను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్, ఏమున్నా నేను ముఖం మీద చెప్పగలుగుతా, ఏదైనా నేను కరెక్ట్ చెప్పగలుగుతా, దానివల్ల నేను అన్వర్తి అని నేను చెప్తున్నాను అని హరీష్ గారు చెప్తారు. అన్వర్తి ఎవరు అంటే షాకిబ్ ఏమంటారు. ఫస్ట్ వచ్చినప్పుడు షాకిబ్ శ్రీతేజ దగ్గర అక్కడ షెట్కి అది ఉంటుంది కదా, అది రిమూవ్ చేసుకోవడానికి ఫోన్ పగలగొట్టినప్పుడు చాలా ఈ అబ్బాయి ఏందో చాలా బాగా ఆడేటట్టున్నాడు, అది సూపర్ అని అనుకున్నా. కానీ రోజు కిందికి పోతుండు షాకిబ్ అని అంటాడు. అయితే షాకిబ్ అంటాడు, అందరికీ లక్ కూడా ఉండాలి, నాకు ఆ లక్ సహకరిస్తలేదు. మీరేంటంటే మీరు ఓన్లీ స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడడం ఒకటే, మీకు లోపల ఏం కామెడీ అట్లా ఏం లేదు, నేను కామెడీ అన్నీ చేయగలుగుతా అంటే లోపల చాలా ఉంది దాచేసాము అని అంటాడు హరీష్ గారు. నాకైతే ఫుల్ కామెడీ, అందరు నవ్వుతారు, అబ్బా అలానా అని అంటారు. తర్వాత ఇక షాకిబ్ని పిలుస్తారు. షాకిబ్ని పిలిచి షాకిబ్ నువ్వు చెప్పంటే నేను ఓకే నాకు లక్కు సహకరిస్తలే కానీ నేను కామెడీ చేయగలుగుతా, అంతా చేయగలుగుతా, నేను నాలాంటి వాళ్ళు ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అని, నవ్వడానికి కూడా నాలాంటి వాళ్ళు ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అని అంటారు. అయితే అవునని అంటారు. అప్పుడు అది ఫుల్ కామెడీ అనిపించింది నాకైతే, ఫుల్ కామెడీ. అయితే అన్వర్తి ఎవరంటే నాకు హరీష్ గారు అంటే శ్రీముఖి ఉంటుంది, ఎందుకు నీకు అనుమతి ఇచ్చినందుకు అతనికి అనుమతి ఇస్తున్నా అంటే ఆబ్వియస్లీ రైట్, నేను అనుమతి ఇస్తా 100% నేను ఇచ్చేసా అని చెప్తాడు. ఓకే అది నైస్. తర్వాత మనీష్ని పిలుస్తాడు. తర్వాత మనీష్ రా అని పిలుస్తాడు. మనీష్ చెప్తాడు అంతే ఇంగ్లీష్లో బాగుతాడు ఆయన, ఎందుకు తెలుగులో మాట్లాడవచ్చు కదా, ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇంకా నేను స్ట్రాంగు బ్రేవు అని అవన్నీ చెప్తుంటాడు. తర్వాత అన్వర్తి ఎందుకంటే ఒక మనీష్ డిజర్వ్, బిగ్ బాస్కి 100% మనీష్ డిజర్వ్, కానీ కొన్ని ఒక్కొక్కసారి కొంచెం మెంటల్గా ఆలోచిస్తాడేమో అనిపిస్తుంది నాకైతే. తర్వాత అన్వర్తి ఎవరు అంటే నాగ ఎందుకు అన్వర్తి అని చెప్తాడు. అప్పుడు ఆయన గేమ్స్ బాగా ఆడుతుండు, 2 స్టార్స్ వచ్చాయి, కానీ ఓకే ఒక్కొక్కసారి తడబడుతున్నాడు, అది నాగతో నాకు అసలు నచ్చట్లేదు అది అని చెప్తుంటాడు అతను మనీష్. అది ఓకే నాగ సూపర్ గేమ్ ఆడుతాడు, హైలైట్, అతను 2 స్టార్స్ వచ్చాయంటే ఓకే కాదు అది. తర్వాత హరీష్ నువ్వు వెళ్ళు, మనీష్ నువ్వు వెళ్ళు, నాగ నువ్వు ఇక్కడనే ఉండంటుంది. ఇక్కడనే ఉంటే నాగ పడితే, ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను చాలా గేమ్స్ ఆడుతున్నా, చాలా బలం ఆడుతున్నా, కానీ నాకు ఒక్కొక్కసారి మంచిగా ఆడుతున్నా, నన్ను అందరు మెచ్చుకున్నారు జ్యూరీస్ వాళ్ళందరికీ చాలా తెలిసి నా గురించి ఏదో నేను ఇంతే ఉంటా, నాకు ఓకే నాకు నటించడం అట్లాంటివి అయితే రావు, నేను ఇంతే అని చెప్పేటప్పుడు బాగా ఇప్పుడు. తర్వాత అన్వర్తి ఎవరు చెప్పు నాగా అంటే షాకిబ్ అంటారు. షాకిబ్ చాలా ల్యాగ్, అస్సలు కరెక్ట్ ఉండడు, అది అందువలన నాకు షాకిబ్ ల్యాగ్ అని నాకు అనిపిస్తుంది, అందుకే అన్వర్తి షాకిబ్ అని అంటారు. అనగా షాకిబ్ పోతాడు, వీళ్ళిద్దరు పోతాడు. కల్కి దా అని పిలుస్తుంది. కల్కి నువ్వు ఎందుకు కరెక్ట్ అంటే కొన్నిసార్లు గేమ్ ఆడకపోవచ్చు, కొన్నిసార్లు ఏం ఆడకపోవచ్చు, నేను ఒకసారి రన్అప్ వచ్చినప్పుడు కూడా నేను చాలా మంచిగా గేమ్ ఆడినా, నాకు పెట్టిన ఎఫర్ట్స్ నేను పెట్టేశాను అని అంటుంది. కానీ కల్కి ఏం ఆడుతుంది, ఏం ఆడతలేదు, వేస్ట్. నాకైతే వేస్ట్ అనిపించింది. అమ్మాయి వస్తురాదో తెలియదు కానీ కల్కి అయితే వేస్ట్, ఏం ఆడతలేదు. డిమాండ్ పవన్ అన్వర్తని కల్కి పిలుస్తుంది. తర్వాత ఇంకా అవునా ఇంకా అని పిలుస్తుంది.
తర్వాత పవన్ని పిలుస్తారు. పవన్ వెళ్ళినాక డిమాండ్ పవన్ పిలుస్తారు. అని వాడితే అని చెప్తారు, సరే పవన్ వికరణుడు కలికి నువ్వు వెళ్ళిపో అంటారు. డిమాండ్ పవన్ నేను వాడితే ఎందుకంటే నేను బాగా గేమ్లు ఆడకపోవచ్చు, నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆడతాను, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాను, నన్ను సెల్ఫిష్ అని కూడా అన్నారు, కానీ కాదు నేను కరెక్ట్ ఆడతాను అని అంటారు. తర్వాత అన్వర్తే ఎవరో చెప్పంటే షాకిబ్ని పిలుస్తారు. అందరు నవ్వుతారు, పాపేమో షాకిబ్ని అందరు అన్వర్తే అంటారు. ఆయన కొంచెం తడబడుతుండు, కానీ షాకిబ్ కరెక్ట్ ఆడుతుండు. నాకైతే మంచిగా ఆడుతున్నా అనిపించింది. మీకేమనిపించింది? టైంకి ఎట్లుంటాడా అది అని షాకిబ్ కన్వర్తిచ్చారు. అప్పుడు అమ్మో దేవుడా అనిపించింది. సరే ఈ గేమ్ కొంచెం ఫాస్ట్గా పెట్టి ఆడదామని అంటారు. అయితే మహాపరీక్ష ఎట్లా ఉంటుందో చేద్దాం. మొత్తం ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బా అంటూ డ్యాన్స్ చేస్తారు, అది కింద లైట్స్ వస్తుంది, అట్లాంటి డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో వాళ్ళందరూ పిలుస్తారు. వాళ్ళందరూ పిలిచి అందరు మీకు నచ్చిన ఒక డబ్బాలో నిలబడని అంటే అందరిని డబ్బాలో నిలబడతారు. 4 ఇప్పుడు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని డబ్బులకి వెళ్ళి తీసేయాలి, అట్లా ఆడతారు గేమ్ ఆడినప్పుడు ఫస్ట్ దివ్యని తీసుకుంటారు. దివ్య ఆడమని చెప్తారు. దివ్యనేమో డబ్బా తీసుకొని నువ్వు ఫస్ట్ ఎవరితో గేమ్ ఆడాలనుకుంటున్నావు అంటే ప్రియతో గేమ్ ఆడతారు. ప్రియతో గేమ్ ఆడినప్పుడు అది సింపుల్ గేమ్, నాకైతే సింపుల్ గేమ్ అనిపించింది. ఒక ఆడుకుంటే ఆ టఫ్ 100%. కొంచెం మనమైనా ఆ గ్లాస్ మీద పిరమిడ్ తయారు చేయమని చెప్తారు. అయితే ఆడైతే అమ్మో ఇబ్బంది అయిపోయింది నిజంగా. ప్రియ ఓడిపోయింది, దివ్య గెలిచింది. ఓకే, ప్రియ రాజ్యాన్ని కూడా గెలుచుకున్నది ఎవరు? దివ్య. తర్వాత ప్రియ ఓడిపోయినాక మళ్ళీ ఇంకొకసారి దివ్య అదేంటారు దివ్య మళ్ళీ ఇంకొకరిని ఎవరిని గెలుచుకోవాలనుకుంటా అంటే శ్రేయ రాజ్యాన్ని గెలుచుకోవాలి. శ్రేయ వస్తుంది. శ్రేయ రాజ్యాన్ని గెలుచుకున్నాక ఒక ఫజిల్ గేమ్ ఇస్తారు. ఫజిల్ గేమ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫజిల్ గేమ్ ఇస్తారు. అది శ్రేయ చేయలేకపోయింది, కానీ దివ్య చేసింది సూపర్. శ్రీముఖి శ్రేయని చూసి నాకు ఫుల్ కోపం వచ్చేస్తుంది, కొట్టేయాలి అనిపిస్తుంది అని కామెడీగా మాట్లాడుతుంటుంది. దివ్య పెట్టేస్తుంది. నవదీప్ వస్తాడు. నవదీప్ డాక్టర్ గారు నాకు కడుపులో తింటే కడుపులో అట్లనే ఉంటుంది, ఎందుకు అనుకుంటారు అది ఇదని ఏదో కామెడీగా మాట్లాడుతాడు. నవదీప్ గారు కొద్దిగా ఆగండి, నేను తర్వాత మాట్లాడుతాండి అని అంటే కూడా అస్సలు విన్నాడు ఆయన. కామెడీ చేస్తుంటాడు. అది సూపర్ అనిపించింది, నాకైతే హైలైట్ అనిపించింది. ఆడ కూడా దివ్యనే గెలుస్తుంది. అప్పుడు అంటే శ్రేయ నువ్వు ప్రియ ఇద్దరు అది చెమ్మచ్చ ఆడండి, ఇద్దరు కూర్చోండి అని అంటుంది. అప్పుడు అమ్మో దేవుడు ఏంద్ర ఇట్లా ఆడింది అనుకుంటా. దివ్య నువ్వు ఆడతావా కొంచెంసేపు నీ గేమ్ అని అంటే గేమ్ వేరే వాళ్ళని ఆడని ఛాయిస్ ఇస్తావా అని అంటే ఓకే అక్కడ లాస్ట్ నుంచి రావాలంటుంది. తర్వాత సరే నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా అని అంటారు. సరే అని అంటారు. అప్పుడు రెస్ట్ తీసుకోవాలంటే హరీష్ గారికి చెప్తారు. హరీష్ గారు మీరు స్టార్ట్ చేస్తారా అంటే అవునంటారు. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తారంటే షాకిబ్తో స్టార్ట్ చేసి షాకిబ్ ఎవడో ఓడిపోతాడు పాపం. షాకిబ్తో స్టార్ట్ చేస్తారు. షాకిబ్తో ఏంటంటే ఒక లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ కాలుకి రెండు కలిసి అది తాడు కట్టేస్తారు వాళ్ళకు. రైట్ హ్యాండ్తోనే అక్కడ పైన ఒక హెల్మెట్ పెట్టారు, అక్కడ డబ్బా పెడతారు, అందులో బాల్స్ పడాలి. అట్లా వేసినప్పుడు షాకిబ్ పడుతూనే లేదు. ఈ హరీష్ టక వేసేసాడు. హరీష్ గారు గెలిచారు. సూపర్ నైస్, చాలా బాగా ఆడారు. మీరు బాగా ఆడారు హరీష్ గారు అని, సూపర్ ఆడారని, సూపర్ హరీష్ గారు సూపర్ అని అన్నారు ఒక్కటేసారి. షాకిబ్ ఈ జడ్జెస్ షాకిబ్ వీళ్ళని కొంతమందిని వాళ్ళని పంపించాలని అనుకుంటారేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అయితే తత్వ గెలిచినాక ఓకే ఇంకా ఓడిపోతాడు షాకిబ్. ఓడిపోయిన అందరు నవ్వుతాడు. తర్వాత హరీష్ నాగా వీళ్ళిద్దరికి మళ్ళీ హరీష్ గారు ఇంకెవరినంటే నాగా అంటే ఎందుకు నాగని అనుకుంటున్నానంటే టఫ్ ఫైటర్, నాకు టఫ్ ఇస్తే బాగుంటుంది, నాకు టఫ్ ఫైటర్స్ కావాలని అట్లా ఎప్పుడు సూపర్. అదే హరీష్ గారు హైలైట్ అనిపించింది నాకు. అయినాక టఫ్ ఫైటర్ కాబట్టి నేను టఫ్ ఫైటర్తో ఆడాలనుకుంటున్నాను హరీష్ గారు చెప్తారు. అది నైస్. అయితే అప్పుడు ఒక పెద్ద గ్లాస్ దాంట్లో అంటే ఒక డబ్బాలాగా ఉంటుంది. ఆ గ్లాస్ దాంట్లో ఒక పెద్ద బౌల్ పెడతారు. ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో కొంచెం కలర్స్ ఇస్తారు. అందులో కొంచెం వాటర్ ఉంటుంది. అందులో కొంచెం బౌల్లో వాటర్ ఉంటుంది. వాటర్ కొంచెం నార్మల్ వాటర్ ఉంటుంది. అందులో వీళ్ళు కలర్ వేయాలి. ఆ కలర్ లాస్ట్ నేను ఎవరు వేసినప్పుడు మునిగిపోతుంటుందో వాళ్ళు ఓడిపోతారు. వేస్తుంటారు వస్తాడు అభిజిత్, ఏది వీళ్ళు ఇంత తక్కువ వేస్తుంటారు అని అంటున్నాను. అయితే ఏం తక్కువ వేయట్లేదు అని అంటారు. ఇంత తక్కువ ఎందుకు వేస్తున్నా అని అంటారు. అది హైలైట్ అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. వేస్తుంటారు. హరీష్ అంటాడు నేను ఎక్కువ వేసిన, నువ్వు ఎక్కువ
ఎక్కువ గేమ్ ల్యాగ్ అయిపోతుంది, టైం అయిపోతుంది, అది ఇదని ఫుల్ కామెంట్ భలే అనిపిస్తాడు హరీష్ గారు. స్ట్రాటజీయా అంటే ఎస్ అంటాడు, భలే ఆడతాడు. వాళ్ళిద్దరు గేమ్ బాగా ఆడతాడు, అందులో కూడా హరీష్ గెలుస్తాడు. సూపర్ నిజంగా హరీష్ గారు నిజంగా ఆయన మెంటల్గా ఫిజికల్గా సూపర్ నిజంగా హరీష్ గారు. అది అయిపోతుంది. తర్వాత ఇంకొకటి ఇప్పుడు గేమ్ ఫాజ్లో పెడతారు. దివ్య హరీష్ గారు ఇప్పుడు ఫాజ్ ఇద్దాం అనుకుంటున్నా, దివ్య కాదేద్దాం అనుకుంటే ఎవరు అనుకుంటారు, లేదు నేనే ఆడతాను డైరెక్ట్ దివ్యరాజానికే ఎసరు పెడతాడు హరీష్ గారు. అది రేపు జరుగుతుంది, అది ఏమవుతుందో చూడాలి. తర్వాత ఇది మళ్ళీ ఫాస్ట్ పెట్టి పడితే అనువర్తి కొంచెం ఆగండి అని అంటారు. అయితే దాలియా నువ్వు రా అంటారు. దాలియా నువ్వెందుకు పడితే వేరే వాళ్ళు ఎందుకు అనబడితే చెప్పండి అంటారు. దాలియా హరీష్ని పిలుస్తుంది. నేను గేమ్ మంచిగా ఆడితే గివ్ అప్ అంట. దాలియా గేమే ఆడిక రాదు దాలియకు, మొన్న ప్లేట్లు కూడా కరెక్ట్గా ఆడేది ఇంకా రాలేదు దాలియకు, ఆమె గివ్ అప్ ఇయ్యదంట. ఎంత కోపం వచ్చింది నాకు, గేమ్ నేను గివ్ అప్ ఇయ్యను, సూపర్ ఆడతా, అది ఇది ఆడతా అని చెప్పింది. అది వేస్ట్ నాకు, కదా ఆమె వేస్ట్ అనిపించింది. తర్వాత ఆమె నిజంగా ఆమె ప్లేస్లో శ్రీతేజ ఉండింటే హైలైట్ ఉంటుండే. ఈ బిందు మీద ఆమె దాలియాని ఎందుకు సెలెక్ట్ చేసిందో నాకు అర్థం కాలేదు, కానీ బిందు శ్రీతేజ దాలియాని ఎందుకు సెలెక్ట్ చేసి టాప్ 15కి దాలి ఎక్కువ అస్సలు వర్తే కాదు సారీ అట్లా. తర్వాత హరీష్ని అన్వర్తి అంటారు. ఈయన బ్యాగ్ బిచ్చింగ్ చేశాడు, ఏదో మాట్లాడుతుంది, ఏంది విచిత్రంగా ఏదో చిన్నపిల్లలు ఆట అన్నట్టు ఆడుతుంటారు. ఆమె ఎందుకో నాకు అస్సలు అర్థమే కాలేదు, కోపం వచ్చింది నాకు. బ్యాగ్ బిచ్చింగ్ చేశాడు, బ్యాగ్ ఇంకా మాట్లాడుతాడు, అది ఇదని నువ్వు చూసావు పర్సనల్గా నీతో ఏమైనా అన్నాడా అని శ్రీముఖి అంట. లేదండి అంటే ఎవరితో అన్నాడు చెప్పి మళ్ళీ చెప్పని హరీష్ అంటాడు. అవి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆయనక ఇంకా తర్వాత ఆర్గ్యుమెంట్ భలే అంటాడు, అదే హైలైట్ అనిపించింది. మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. తర్వాత అయిపోతే పవన్ కళ్యాణ్ పిలుస్తాడు. పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ ఆర్మీ గారు రండి అంటారు. సోల్జర్ రా నన్ను. అప్పుడు నేను సమ్టైమ్ గేమ్స్ ఆడవచ్చు, సమ్టైమ్ గేమ్స్ ఓడిపోవచ్చు, ఏదైనా నేను ఓకే, నేను ఫైట్ ఇస్తా, నేను కరెక్ట్ ఉంటా అని అంటారు. మళ్ళీ అనువర్తి అనంటే కల్కి అక్క ఫస్ట్ వచ్చినప్పుడు కల్కి అక్క అమ్మో ఈమెతో ఏదో ఉంది, ఈమెతో గట్టిగా పోటీ ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి అని అనుకున్నాను. కల్కి అక్క ఇప్పుడు ఏం ఆడట్లేదు, అది ఇది అని చెప్తాడు. నిజం కల్కి ఏందో నాకు అర్థమవుతుంది. కల్కి ఆమె ఎందుకు అట్లా ఉంటుందో అర్థమవుతుంది. కల్కి ఇంకా ఒక కామర్స్ ఉంటుంది. తర్వాత శ్రేయ టీచర్ అమ్మ, ట్యూషన్ టీచర్ అమ్మ రా అంటుంది. శ్రేయ కల్కి వెనక నువ్వేందుకంటే గేమ్స్ ఆడుతున్నా అందరూ ఆడతారు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలిగా, ప్రజల టీత్లు స్మైల్ రావాలి కదా అంటుంది ఏమో. వెనక స్మైల్ రావాలి కదా అని అంటుంది. అలా నాకు ఫుల్ కామెంట్ అనిపించింది. ఓకేనా ఇంకా కల్కి ఇంకా అప్పుడు ఓకే అని ఇంకా అట్లా మాట్లాడుతుంటుంది. తర్వాత కల్కి నిలుస్తుంది. కల్కి అక్క ఫస్ట్ బయట చూస్తే ఒకలా ఉంటుంది, ఇది చూస్తే ఒకలా ఉంటుంది. బయట ఒక్కొక్కసారి కల్కి అక్కని చూస్తే కల్కి అక్కనేనా నిజంగా ఇట్లా ఆడుతుంది గేమ్స్ అని అనిపిస్తుంది. వీడికి వచ్చినాక ఆమె ఏం ఆడదు, ఎందుకో నాకు తెలియదు అనేది మాట్లాడుతుంటుంది. అది హైలైట్ అనిపిస్తుంది నాకైతే. నిజంగా కల్కి ఫస్ట్ వచ్చిన ఈమెతోనే ఏదో ఉందిరా నాయన సూపర్ రా అని అనుకున్న ఒక స్టేజ్లో కల్కి ఏం ఆడట్లేదు, అస్సలు ఏం ఆడట్లేదు. నిజంగా వామ్మో వేస్ట్ అనిపించింది. కానీ ఈరోజు మొత్తంలో నేను అనలైజ్ చేసింది ఒకటి, సూపర్ హరీష్ గారు దివ్య సూపర్ గేమ్ ఆడారు, సూపర్ గేమ్ ఆడిండ్రు. మంచి గట్టి ఫైట్ ఇచ్చిన స్టార్స్ వచ్చిన వాళ్ళని కూడా ఓడించి ఆడిందంటే హరీష్ గారు దివ్య సూపర్. రేపు దాంట్లో హరీష్ గెలుస్తారో దివ్య గెలుస్తారో చూడాలి. నిజంగా హైలైట్ ఆడిండ్రు. శ్రీముఖి అంటారు, ఈరోజు ఉదయం లేచి మీ భార్య ఫేస్ చూసి వచ్చినావా, గేమ్స్ అన్నీ గెలుస్తున్నావు, చాలా బాగా ఆడుతున్నావు అని అంటుంది. నవ్వుతుంది. ఇంకా అప్పుడు నవ్వుతాడు ఆయన. ఇంకా చాలా గేమ్స్ మాత్రం సూపర్ ఆడుతుండో హరీష్ గారు. నిజంగా బిగ్ బాస్ హౌస్లో కోవాలి, ప్లీజ్ హరీష్ గారు కోటేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారనుకుంటున్నాం. బిగ్ బాస్ ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి. ఇంకా హైలైట్. బాయ్ ఫ్రెండ్స్.